తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ సంస్కరణలకు కమిటీ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు మార్పులపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కమిటీ చైర్మన్ గా నియమించింది. కాగా కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్లు కోదండరాం, కంచి ఐలయ్యలను నియమించింది. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ సంస్కరణలకు కమిటీ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు ఇక మార్పులపై కూడా కమిటీని నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులకు సంబంధించి గత వారం 10 రోజులకు ఒక ఇష్యూ నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే చెల్లింపులు మార్పులపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 16 మంది ఉన్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కమిటీ చైర్మన్ గా నియామకం, అలాగే కమిటీలో ప్రొఫెసర్లుగా పనిచేసినటువంటి కోదండరాం, కంచాయిలను కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు మనం చూసినట్లయితే ఏదైతే ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎస్సీ డెవలప్మెంట్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, అలాగే కమిషనర్ ఎస్సీ డెవలప్మెంట్ తో పాటు కంచాయిలయ్య, కోదండరాం కూడా ఉన్నారు. అలాగే 3 ఇతర ప్రతినిధులు ఉన్నారు. సో మొత్తం 16 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా ఇవాళ నుంచి అయితే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, ఇతర మార్పు చేర్పులకు సంబంధించి విడుదల విషయంలో ఈ కమిటీ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం నడుచుకునే అవకాశం కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ అశోక్.